ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి మా నాయకులందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గూడుపల్లి మండలం నూతనంగా ఏర్పడిన తర్వాత ఏదైతే మరి చాలా మండలాలు గతంలో మంజూరైనప్పటికీ వాటికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం, వాటిలో ఎక్కడో కిరాయి అద్దె ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. మండలాలు కేటాయించిన మండలాల కార్యాలు లేవు, తహసీల్దార్ కార్యాలయాలు లేవు, ఏ రకమైనటువంటి కార్యాలు లేకుండా మండలాలు మంజూరు చేసి వెళ్ళిపోయినారు. ఇవాళ గతంలో 10 సంవత్సరాల కింద నేడు మంజూరైన మండలానికి కూడా ఇప్పటివరకు కార్యాలయాలు లేవు. సో అటువైపు వాళ్ళ ఆలోచన కూడా చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఇవి చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. మండలాలు ఇచ్చినామంటే ఇచ్చినాం, ఎన్నికల కోసం, రాజకీయ కోసం, ఓట్ల కోసం, దానికోసం దీనికోసం నాకు తెలియదు. కానీ మండలం ఇవ్వగానే పూర్తి సరిపోదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఆ మండలానికి సరైనటువంటి ఉపయోగం, అధికారులు ఉంటారు, దానికి యంత్రాంగం ఉంటుంది, అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఈ నూతన మండలాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మరి ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కార్యాలయాలు కట్టాలని ఒక ఆలోచన చేసి మరి ఇవాళ గూడుపల్లి మండలానికి 15 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 4.5 ఎకరాల్లో ఇక్కడ ఇంటిగ్రేట్ మండల ఆఫీసులను కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జీవో ఇచ్చినందుకు వారికి మరి గూడుపల్లి మండల ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా దీని మంజూరు కొరకు ఆర్ఎండ్బి శాఖ నుంచి మరి ప్రతిపాదనలు పంపి మనకు ఈ ఆఫీస్ రావడానికి సహకరించినటువంటి మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఆర్ఎండ్బి మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఏదైనా ఆఖరికి పోయేది ఆర్థిక శాఖ మంత్రి గారు. ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా దీన్ని అప్రూవల్ ఇచ్చి ఫైనాన్స్ కేటాయించి నిధులు కేటాయించినందుకు వారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు వారు రఘువీరెడ్డి గారికి సహకరించిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంటిగ్రేట్ మండల కార్యాలయాలు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యాలయాల్లో ఒక మండల పరిషత్తు లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీసు కాదు, ఈ ఇంటిగ్రేట్ ఆఫీసులలో తహసీల్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, తర్వాత భవితా భవను, గ్రౌండ్ ఫ్లోర్స్ ఇవన్నీ. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఐకేపీ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు, పంచాయరాజ్ ఆఫీసు, ఐసిడిఎస్ ఆఫీసు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఆఫీసు, ఏఈ ఆఫీసు, అదేవిధంగా ఈజీఎస్ ఉపాధి హామీ పథకం సంబంధించిన ఆఫీసు, అదేవిధంగా ఆర్ఎండ్బి కార్యాలయాలు. ఇన్ని కార్యాలయాలు రేపు ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయంలో ఒకటే దగ్గర 4.5 ఎకరాల్లో 15 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేయబోతున్నాం. జియో విడుదల ఇచ్చింది, జియో ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. త్వరలోనే దాని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మరి మండల కార్యాలయాలన్నీ కూడా నూతన భవనాలు ఏర్పాటు చేసుకోవాలి. మా వాళ్ళు చాలాసార్లు నాకు రిక్వెస్ట్ చేశారు, మా నాయకులందరూ కూడా, గూడుపల్లి మండలానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ కార్యాలయాలు లేవు సార్, కిరాయికి ఉంటున్నాం, ఆఫీసర్లు ఎవరు కుర్చీలు లేవు, రావట్లేరు, అనేకమైనటువంటి పరిస్థితులు చాలాసార్లు ఇబ్బంది పెట్టినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న దేవరకొండకు వచ్చినాడు, నేను వారిని రిక్వెస్ట్ చేసినాను. ఆ రిక్వెస్ట్ మేరకే ఇవాళ గూడుపల్లి మండలానికి ఇంటిగ్రేట్ కార్యాలయం ఇచ్చినందుకు వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాయకులు కూడా కృషి, వాళ్ళు ఎప్పుడు నేను వచ్చినా మా మండల కార్యాలయాలు కావాలి, ఎప్పుడు వచ్చినా ఈ మండలాల్లో నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కొంత అపోహలు కూడా సృష్టించినారు. ఈ మండలం ఏది చేస్తలేరు,
ఈ మండలం కూడా ఎత్తేస్తారని. సో అటువంటి ఆలోచనలు అన్నీ కూడా మరి పటాపంచలు చేస్తూ ఇక్కడ బ్రహ్మాండమైన కార్యాలయాలు కట్టించి పరిపాలన ప్రజలకు సులువుగా అందే విధంగా చేసేటువంటి మరి కార్యక్రమాన్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేపడుతున్నాం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఒక ఇంటిగ్రేటెడ్ దేవరకొండ మన గుడిపల్లి మండలమే కాదు, ఆర్డీఓ ఆఫీసు మేము గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్డీఓ ఆఫీస్ మంజూరు ఇచ్చినాం. చాలామంది వచ్చి పోయినారు. ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం లేదు ఇవాళ. ఆ రోజు ఆర్డీఓ ఆఫీసు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీసు నేడుగోము, అదేవిధంగా కొండమల్లేపల్లి నూతనంగా మండలాలు ఏర్పడ్డాయి. ఆ మండలాలను కూడా త్వరలోనే ఈ కార్యాలయాలు ఏర్పడే ప్రక్రియను చేపట్టబోతున్నాం. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ దగ్గర ఏదో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా ఆగినాయి. ఆర్డీఓ ఆఫీసు, నేడుగొమ్మ మండల కార్యాలయాలు, అదేవిధంగా కొండమల్లిపల్లి కార్యాలయాలు, అదేవిధంగా దేవరకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా మంజూరు చేసిన కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే అది కూలిపోయి ఎప్పుడో సొంతం రాకముందు కట్టినట్టు ఉన్నారు అది. సో ఇవన్నీ కూడా నూతన భవనాలు, కొత్త భవనాలు ఏర్పాటు చేయాలి రెవెన్యూ కార్యాలయం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన సందర్భంగా ఇవన్నీ కూడా ఒకరికొకరిగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మనకు కావాల్సినటువంటి మరి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం హ్యామ్ రోడ్ల ద్వారా ఇప్పటికే మనం హ్యామ్ రోడ్లతో నిన్ననే గౌరవ మంత్రి గారు వెంకరెడ్డి గారు నల్లగొండ జిల్లాలో ప్రకటించినారు. 17 తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి టెంటివ్ డేట్ 17 సాయంత్రము మరి హ్యామ్ రోడ్ సుమారుగా 13,000 కోట్ల రూపాయలు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రోడ్ల నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వం ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు మనం ఎదుర్కొంటున్నటువంటి నల్లగొండ నుంచి కొండమల్లేపల్లి నుంచి డిండి వరకు మరి ఎక్కువ భాగం దేవరకొండ కాన్స్టిట్యున్సీ ఉంది. మరి ఇవాళ ఆ రోడ్ని పూర్తి స్థాయిలో రేపు నిర్మాణం డబల్ రోడ్ చేయబోతున్నాం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీనికి నల్లగొండలో ధర్వేశ్వరం కూడా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని మరి చేపట్టబోతున్నాం. ఇంకా పిఏపల్లి కానీ గుడిపల్లి మండలాల్లో కొన్ని రోడ్ల సమస్య ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని తప్పకుండా పరిష్కరించే దశగా ముందుకెళ్తున్నాం. ఆర్ఎండ్బి రోడ్డు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్డు కావచ్చు, ఇప్పుడే హ్యామ్లో కొన్ని మంజూరైనాయి, కొన్ని టెండర్లు పూర్తి అయినాయి. ఇంకా కొన్ని మిగిలి ఉంటే కూడా వాటిని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా ఈ మండలంలో ఎక్కువ రోడ్ల సమస్య